పరిశుద్ధ లేఖన భాగంలో నుండి మార్క్స్ సువార్త 11వ అధ్యాయము, మార్క్స్ సువార్త 11వ అధ్యాయము 22వ వచనం నుండి చదువుకుందాం. అందుకు యేసు వారితో ఇట్లనెను, మీరు దేవుని యందు విశ్వాసముంచుడి. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన శిష్యులతో మాట్లాడుతున్నటువంటి విషయాన్ని మనం ఆలోచన చేసినట్లయితే, అందుకు యేసు వారితో ఇట్లనెను, మీరు దేవుని యందు విశ్వాసముంచుడి అనేటువంటి మాట చెప్పడం జరిగింది. ఎందుకని దేవుని యందు విశ్వాసముంచమని చెప్పారు అనే విషయాన్ని మనం ఆలోచన చేస్తే, 20వ వచనాన్ని మనం ఆలోచన చేస్తే, ప్రొద్దున్న వారు మార్గమున పోవుచుండగా ఆ అంజూరపు చెట్టు వేళ్ళు మొదలుకొని ఎండిపోవడం చూసిరి. అప్పుడు పేతురు ఆ సంగతి జ్ఞాపకమునకు తెచ్చుకుని, బోధకుడా, ఇదిగో నీవు శపించిన అంజూరపు చెట్టు ఎండిపోయినని ఆయనతో చెప్పెను. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అంజూరపు చెట్టును యేసుక్రీస్తు వారు శపించినటువంటి విషయాన్ని పేతురు గారు యేసుక్రీస్తు వారికి జ్ఞాపకం చేస్తున్నారు. వారు మార్గమున వెళ్తున్నప్పుడు ఒక అంజూరపు చెట్టు దగ్గరికి వారు వెళ్ళడం జరిగింది. మార్క్స్ వార్త 11వ అధ్యాయము 12వ వచనాన్ని మనం చదివితే, మరునాడు వారు బేతనీ నుండి వెళ్ళుచుండగా ఆయన ఆకలగొని ఆకులు గల ఒక అంజూరపు చెట్టును దూరం నుండి చూసి, దాని మీద ఏమైనా దొరుకునేమో అని వచ్చెను. దాని యొద్దకు వచ్చి చూడగా ఆకులు తప్ప మరేమీ కనబడలేదు. అనగా అది అంజూరపు పండ్ల కాలము కాదు. అందుకు ఆయన, ఇక మీదట ఎన్నటికి నీ పండ్లు ఎవరును తినకుందురు గాక అని చెప్పాను. ప్రియులారా, వారు బయలుదేరి మార్గమున వెళుచున్నప్పుడు ఒక అంజూరపు చెట్టు కనిపించిందంట. ఆకులు గల అంజూరపు చెట్టు కనిపించినప్పుడు దూరము నుండి చూసి, దాని మీద ఏమైనా కాయలు ఏమైనా దొరుకుతాయేమో అని దాని యొద్దకు వచ్చి చూడగా ఆకులు తప్ప మరేమీ దొరకలేదంట. ఆకులు తప్ప మరేమీ దొరకపోయేటప్పటికీ అందుకు ఆయన, ఇక మీదట ఎన్నటికి నీ పండ్లు ఎవరును తినకుందురు గాక అని చెప్పినప్పుడు ఆ చెట్టు ఏమైందనంటే, ఆ చెట్టు ఎండిపోయినట్లుగా ప్రొద్దున్నే వారు మార్గమున పోవుచుండగా అంజూరపు చెట్టు వేళ్ల మొదలుకొని ఎండిపోవుట వారు చూసి. పిల్లరా, ఈ విషయాన్ని మనం ఆలోచన చేసినట్లయితే, అంజూరపు చెట్టు దగ్గరికి యేసుక్రీస్తు వారు వెళ్ళారు. మార్క్స్ వార్త 11వ అధ్యాయము 12వ వచనం మనం చదువుకుంటాం. అంజూరపు చెట్టు దగ్గరికి ఆ యేసుక్రీస్తు వారు వెళ్ళారు. వెళ్ళినప్పుడు ఆకులు తప్ప మరేమీ కనిపించలేదంట. అందుకు ఆయన ఇక మీదట ఎన్నటికి నీ పండ్లు ఎవరును
తినకుందురు కాక అని. పిల్లరా, ఈయన అక్కడ రాయబడినటువంటి మాట ఏంటంటే అది అంజూరపు పండ్ల కాలం కాదు అని రాయబడింది. అంజూరపు పండ్ల కాలము కాని కాలంలో అక్కడికి వెళ్ళి ఆకులు తప్ప మరి ఏమీ లేకపోయేటప్పటికీ యేసుక్రీస్తు వారు ఆ చెట్టును శపించడం జరిగింది. మరి అలా శపించడము అది కరెక్టేనా అని అంటే, అంజూరపు పండ్ల కాలము కాని సమయంలో వెళ్ళి పండ్లు దొరకనప్పుడు దాన్ని శపించుకోండి. కానీ యేసుక్రీస్తు వారు ఆ చెట్టు దగ్గరికి ఎన్నిసార్లు వెళ్ళారు అనేది మనం ఆలోచన చేస్తే, లూకాసు వార్త 13వ అధ్యాయం 6వ వచనాన్ని మనం చదవగలిగితే ఎన్నిసార్లు వెళ్ళి వెతికారు అనేది మనం చూస్తే, లూకాసు వార్త 13వ అధ్యాయము 6వ వచనంలో, మరియు ఆయన వారితో ఈ ఉపమానం చెప్పారు. ఒక మనిషిని ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు ఒకటి నాటబడి ఉండెను. అతడు దాని పండ్లు వెదక వచ్చినప్పుడు ఏమీ దొరకలేదు కనుక అతడు, ఇదిగో 3 ఏండ్ల నుండి నేను ఈ అంజూరపు చెట్టున పండ్లు వెదకి వచ్చుచున్నానని, కానీ ఏమీ దొరకలేదు. అంటే ఎన్ని సంవత్సరాల నుండి వస్తున్నాడంటే 3 ఏండ్ల నుండి ఆ చెట్టు ఫలములను ఎదుగుతున్నాడు అంట దేవుడు. మార్క్సు వార్త 11వ అధ్యాయంలో మనం చూస్తే అక్కడ ఒక్కసారి వెళ్ళి వెతికినట్లుగా, ఆకులు తప్ప కాయలేమి లేనట్లుగా, ఆయన ఒకసారి వెళ్ళి ఆయన ఆ చెట్టును చెప్పించినట్లుగా కనబడుతుంది. కానీ లూకాసు వార్తను మనం చూస్తే ఆయన 3 ఏండ్ల నుండి ఆ చెట్టు ఫలమును వెతుకుతున్నాడు. 3 ఏండ్ల నుండి ఆ చెట్టును ఏదో ఫలం ఫలిస్తుంది, ఆ చెట్టు ఫలం ఫలిస్తుంది అని యేసుక్రీస్తు వారు 3 ఏండ్ల నుండి ఆ చెట్టు ఫలమును చూస్తున్నారంట. కానీ అది ఫలించట్లేదు. 3 ఏండ్ల నుండి చెట్టు ఫలము ఫలించకపోయేటప్పటికీ ఆయన శపించాడు. ఎందుకు 3 ఏండ్ల నుండి చెట్టు ఫలము ఫలించలేదు? అది ఫలాలు లేని కాలంలో ఆయన వెళ్ళాడా అనేది మనం ఆలోచన చేస్తే, అక్కడ మార్క్స్ వార్తలో రాయబడిన మాట ఏంటంటే ఆ ఫలములు కాని కాలంలో వెళ్ళినట్లుగా అక్కడ రాయబడింది. కానీ ఈ అంజూరపు చెట్టుకి ఉన్నటువంటి లక్షణం ఏంటన్నది మనం చూడగలిగితే, ప్రకటన గ్రంథము 6వ అధ్యాయం 13వ వచనం మనం చూస్తే, ప్రకటన గ్రంథము 6వ అధ్యాయం 13వ వచనాన్ని మనం చూడగలిగితే అక్కడ ఒక అద్భుతమైనటువంటి మాట రాయబడింది. పెద్ద గాలి చేత చూడండి, ఊగులాడు అంజూరపు చెట్టు నుండి అకాలపు కాయలు రాలినట్టు ఆకాశ నక్షత్రములు భూమి మీద రాలేదు. చూడండి, ఇక్కడ పెద్ద గాలి చేత ఊగులాడు అంజూరపు చెట్టు నుండి అకాలపు కాయలు అంట. అంటే అంజూరపు చెట్టు లక్షణం ఏంటంటే అకాలంలో కాస్తుంది, సకాలంలో కూడా కాస్తుంది. అంటే అంజూరపు చెట్టు లక్షణం. యేసుక్రీస్తు వారు ఆ చెట్టు దగ్గరికి ఎందుకు వెళ్ళారనంటే, ఎప్పుడైనా ఫలించగలే గుణ లక్షణము దానికి ఉంది కాబట్టి వెళ్ళారు. ఎప్పుడైనా ఆ చెట్టు ఫలిస్తుంది, అది ఎప్పుడైనా ఫలించే లక్షణము దానికి ఉంది కనుక ఆ చెట్టు దగ్గరికి వెళ్ళడం జరిగింది. ఆ చెట్టు దగ్గరికి వెళితే ఆ చెట్టు ఒక్క కాయ కూడా లేనప్పుడు ఆ చెట్టును శపించడం జరిగింది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ అంజూరపు చెట్టు నుండి మనకు చెప్పవలసినటువంటి పాఠం ఏంటంటే, వారితో శిష్యులతో చెప్పారు ఏమనంటే, ఇదిగో మీరు
నా యందు విశ్వాసం ఉంచండి అని అక్కడ మాట్లాడడం జరిగింది. పిల్లలు శిష్యులతో చెప్పినటువంటి మాట ఏంటంటే, మీరు విశ్వాసం ఉంచండి అండి. 22వ వచనంలో అందుకు యేసు వారితో ఇట్లనెను, మీరు దేవుని యందు విశ్వాసం ఉంచుడి అనేటువంటి మాట చెప్పారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ చెట్టు నుండి మనకు నేర్పుతున్న పాఠం ఏంటంటే, 3 ఏండ్ల నుండి నీవు ఫలిస్తావని నీ వైపు దేవుడు చూస్తున్నాడు. 3 ఏండ్ల నుండి నీ దగ్గరికి వచ్చి నీ జీవితంలో ఏమైనా ఫలాలు ఫలిస్తావేమో అని, ఆత్మీయ ఫలాలు నీలో ఏమైనా కనిపిస్తాయేమో అని 3 ఏండ్ల నుండి దేవుడు వెదుగుచున్నాడు. నా కుమారుడు ఈ సంవత్సరమైనా ఫలిస్తాడు, ఈ సంవత్సరమైనా ఫలిస్తాడు, ఈ సంవత్సరమైనా ఫలిస్తాడని 3 ఏండ్ల నుండి ఆయన నీ యొద్దకు వచ్చి వెదుగుచున్నాడు. ఆయన కాలం కాని కాలము అని అక్కడ రాయబడింది, కానీ ఆయన 3 ఏండ్ల నుండి, అనగా వర్షాకాలంలో వెళ్ళాడు, కాయలు లేవు. వేసవి కాలంలో వెళ్ళాడు, కాయలు లేవు. అలాగే శీతాకాలంలో వెళ్ళాడు, కానీ ఫలాలు లేవు. అలాగే మన దగ్గరికి కూడా అండి 3 ఏండ్ల నుండి ఆయన మన యొక్క ఏమైనా ఫలాలు కనిపిస్తాయేమో అని మనల్ని వెతుకుతున్నాడు. మనము ఫలించని వారిగా మనం కనబడతాం. మనుషులు కూడా ప్రియులారా ఎలా ఉన్నారనంటే, ఫలించిన వారిగా కనిపిస్తున్నారు. దేవుడు తెలుసుకుంటే ఒక్క రోజులో అంజూరపు చెట్టును శపించినట్లుగా మనిషిని శపించగలడు. కానీ నీ మీద ప్రేమ కలిగి, నువ్వంటే ఆయనకి ప్రేమ గనక నిన్ను శపించకూడదు అని బుద్ధి చెప్పాలి అనేటువంటి ఉద్దేశంతో అంజూరపు చెట్టును నీకు చూపిస్తున్నాడు. అంజూరపు చెట్టును అయితే శపించాడు, కానీ నిన్ను శపించట్లేదు, నిన్ను దీవిస్తున్నాడు. ఫలించు అని అవకాశం ఇస్తున్నాడు నీకు. అంజూరపు చెట్టును శపించాడు, అది వేళ్ళ మొదలుకొని మొత్తం మాడిపోయింది. నిన్ను అలా శపిస్తే నువ్వు కూడా మాడిపోతావు. కానీ నిన్ను శపించట్లా, దేవుడు నీకు అవకాశం ఇస్తున్నాడు. అవకాశం ఇస్తున్నాడు కనుక నువ్వు ఏం చేయాలంటే, నీ కాలమందు నువ్వు ఫలించాలి. ఏం ఫలాలు ఫలించాలంటే, ఆత్మ ఫలాలు ఫలించాలి. ఆత్మీయ ఫలాలు నీ జీవితంలో ఉండాలి. పిల్లరా, ఆత్మీయ ఫలాలు మనం ఫలించాలి అని అంటే ఏం చేస్తే ఫలించగలుగుతాం? ఒకవేళ ఇప్పటి వరకు ఒకవేళ నీకు తెలియకపోతే ఏం చేస్తే ఫలిస్తామో ఒక మాట చదువుకుందాం పిల్లరా. పరిశుద్ధ లేఖనములో నుండి కీర్తన గ్రంథం 1వ అధ్యాయం 2వ వచనాన్ని మనం చదివితే, కీర్తన గ్రంథము 1వ అధ్యాయం 2వ వచనములో ఆయన మాట్లాడుతూ అంటున్నాడు, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రములు దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. అతడు నీటి కాలువల యోరను నాటబడిన వాడై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండును. అతడు చేయనదంతయు సఫలమగును. చూడండి, ఇక్కడ మాట్లాడుతున్నాడు. ఇప్పటి వరకు ఒకవేళ ఎలా ఫలించాలో నీకు తెలియకపోతే ఆయన అంటున్నాడు, దేవుని వాక్యమందు ఆనందించు. దేవుని వాక్యమందు ఆనందించి దానికోసం దివారాత్రములు నువ్వు కష్టపడు, ధ్యానించు. ఒకవేళ నీకు ధ్యానించడం రాకపోతే, ఎక్కడ దైవజనుడు వాక్యం చెబితే అక్కడికి వెళ్ళి నువ్వు దేవుని వాక్యం విను. మన సెల్ ఫోన్లో కూడా నీవు తెల్లవారులు రోజంతా వాక్యం పెట్టుకుంటే ఒకదాని వెనకాల ఒకటి కొన్ని కోట్ల మెసేజీలు సెల్ ఫోన్లో దాగి ఉన్నాయి. పిల్లలు ఒకవేళ వాక్యం చదవకపోతే ఆయన అంటున్నాడు, ఇదిగో నీవు ఆయన వాక్యమందు ధర్మశాస్త్రమునందు ఆనందించు, దాని దివారాత్రములు దానిని ధ్యానించు వాడు ధన్యుడు. అతడు నీటి కాలువల యోరన
నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండును. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ రోజున మీకు ఒక అవకాశం దేవుడు ఇస్తున్నాడు. అంజూరపు చెట్టును 3 ఏండ్ల నుండి అంజూరపు చెట్టును ఆయన చూసినప్పుడు, అది ఫలించినప్పుడు దాన్ని శపించాడు. కానీ నిన్ను క్షపించట్లేదు. నీకు అవకాశం ఇస్తున్నాడు. ఈ సంవత్సరం కూడా ఉండనిమ్ము. ఈ సంవత్సరం కూడా ఉంటే దాని చుట్టూ త్రవ్వి వెరువే మట్టుకు ఈ సంవత్సరం కూడా ఉండనిమ్మని ప్రభువు ఈ సంవత్సరం కూడా నిన్ను ఉండనిచ్చాడు. కాబట్టి వాక్యం అనే వెరువు నువ్వు తీసుకుని ప్రియులారా, చక్కగా నీవు నీ కాలమందు ఫలించగలిగితే గనక ఆ ఫలాలను బట్టి నీవు సంతోషపడతావు. ఆ ఫలాలు అనుభవించే వారు సంతోషపడతారు. పరలోకముందు ఉన్నటువంటి దేవుడు సంతోషపడతాడు. నీవు ఫలించడం వలన 3 సంతోషపడతారు. ఒకరు నీవు సంతోషపడతావు. తర్వాత నీ ఫలాలను అనుభవించేవారు ఎవరైతే ఉన్నారు, నీ పిల్లలు, నీ కుటుంబ సభ్యులు, వారు సంతోషపడతారు. మూడవదిగా పరలోకముందు ఉన్నటువంటి దేవుడు నిన్ను బట్టి సంతోషపడతాడు. కాబట్టి 3 సంతోషపెట్టాలి అని అనుకుంటే గనక మనం ఏం చేయాలంటే ఫలించాలి. ఏం ఫలాలు ఫలించాలో ఒక మాట చదువుకుని ముగించుకుందాం. పరిశుద్ధ లేఖనములో నుండి గలతీలకు రాసినటువంటి పత్రికలో మనకు కనబడుతుంది. గలతీలకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయములో ఆయన మాట్లాడుతూ 5వ అధ్యాయములో మాట్లాడుతూ 22వ వచనం, అయితే ఆత్మఫలమేమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాలత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహం. ఇట్టి వాటికి విరోధమైన నియమమేమియూ లేదు. క్రీస్తు యేసు సంబంధులు శరీరమును దాని ఇచ్చలతోనూ దురాశలతోనూ సిలువ వేసి ఉన్నారు. కాబట్టి గమనించి మనము కనుక ఈ ఫలాలు మన జీవితంలో ఉంటే మనము, మన కుటుంబ సభ్యులు, దేవుడు ఆనందపడేటటువంటి భాగ్యం మనకు కలుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా గమనించి ఈ రీతిగా ప్రతి ఒక్కరు కూడా నడుచుకోవాలని మనసారా కోరుకుంటూ ఈ మాటలు దేవుడు మన వెనుకడులో దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం ప్రియులారా. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థన చేసుకుని తన జీవితాన్ని ప్రారంభించవలసిందిగా ప్రభు పేట మనం జయించున్న ప్రార్థన చేసుకుందాం. మహాకనికరం కలిగినటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి, మీ శ్రేష్టమైన ఘనమైన అత్యున్నతమైనటువంటి నామమునకు వందనములు, స్తోత్రములు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్న ప్రభువా, మీ మహాదయలో మహాకృపలో గడిచిన దినమంతా కూడా ఎంతగానో మమ్మలను కాచి కాపాడి మీరు ఎక్కడ చెన్న భద్రపరిచి మంచి ఆరోగ్యమును ఆవిష్కాలమును మాకు అనుగ్రహించి ప్రభువా, మీ పాద సన్నిధిలో నేను ఇలా కూడుకోవడానికి మీరు చూపించిన కృపను బట్టి మీకు వందనాలు. ప్రభువా, నా ప్రియ బిడ్డలను జ్ఞాపకం చేసుకునండి. ఈ దిన జీవితాన్ని ప్రారంభించడానికి నా బిడ్డలు సిద్ధపడుతుండగా వారి పనిలో ప్రయాణాల్లో మీరు తోడుగా ఉండి సాయం చేయండి. ఆయన మీకు వందనాలు తండ్రి. నాయన ఇదిగో తండ్రి, నాయన వాక్యం ద్వారా మాతో మీరు మాట్లాడారు ఆనాడు. నాయన ఇదిగో తండ్రి, మీ నాయన శిష్యులకు తండ్రి, నాయన వారు అంజూరపు చెట్టు నాయన శపించడం చూసి, ఆ అంజూరపు చెట్టు ఎండిపోవడం చూసి వారి హృదయంలో కలవరపడినప్పుడు నాయన ఇదిగో మీరు దేవుని యందు విశ్వాసం ఉంచండి అని నాయన మీరు మాట్లాడారు. నాయన వారు కలవరపడుతున్నటువంటి వారిని ఇదిగో నాయన వారికి నాయన అంజూరపు చెట్టు ద్వారా ఒక పాఠం చెప్పాలని మీరు అనుకున్నారు. కాబట్టి నాయన అందుకనే నాయన అంజూరపు చెట్టును చూపించి వారికి పాఠం చెప్పారు. నాయన మీకు వందనాలు తండ్రి. నాయన కనుక నాయన ఆ అంజూరపు చెట్టు నాయన శపించబడినట్లుగా మేము శపించబడకూడదు నాయన, మేము దీవించబడాలి అని మాకు ఒక అవకాశాన్ని ఇచ్చారని ప్రభువా ఆ అంజూరపు చెట్టు ద్వారా మాకు వర్తమానం చెప్పారు. కాబట్టి విన్నవారందరూ కూడా అయ్యో, ఆ అంజూరపు చెట్టును దేవుడు శపించాడు, కానీ నన్ను 3 ఏండ్ల నుండి నేను ఫలిస్తానేమని చూస్తున్నాడు, కానీ నేను ఫలించకుండా అలాగే ఉండిపోయాను. ఇప్పుడైనా నేను ఫలించాలి, నాకు దేవుడు అవకాశం ఇచ్చాడని తెలుసుకునే భాగ్యం ప్రతి ఒక్కరికి అనుగ్రహించండి తండ్రి.
అలాగే నాయన ఈ ఉదయకాల సమయంలో నా ప్రియ బిడ్డలు ఉదయాన్నే లేచి పొలాలు వేసుకుని పట్టుబడికి వెళ్ళే బిడ్డలు, ప్యాకింగ్ వెళ్ళే బిడ్డలు, పెయింటింగ్కి వెళ్ళే బిడ్డలు, టాపీ పనికి వెళ్ళే బిడ్డలు, రైల్వే పనికి వెళ్ళే బిడ్డలు, ఐరన్ పనికి వెళుతున్న వారు, కంపెనీకు, ఫ్యాక్టరీకు, హాస్పిటల్స్కు, ఉద్యోగాలకు, వ్యాపారాలకు వెళుతున్న వారు, ఎలక్ట్రిషియన్ పనికి, వాటరింగ్ పనికి వెళుతున్న వారు, అలాగే డ్రైవింగ్ పనికి వెళుతున్న వారు, ఇంకా అనేకమైన పనులకు వెళుతుండగా మీకు ఆపదల భద్రత ప్రభు నా ప్రియ బిడ్డలకు అనుగ్రహించండి. వారి పనిలో ప్రయాణాల్లో మీరు తోడుకొని సాయం చేయండి ఆయన. అలాగే చెల్లి మేక ఆలు ఉంటున్న వారు, చెల్లి మేక పనికి వెళ్తున్న వారు, చెల్లి మేక ఆలు ఉంటుండగా పనికి వెళుతుండగా మీకు ఆపదల భద్రత వారికి అనుగ్రహించండి. నాయన చెల్లి మీద నాయన కావలి ఉంటున్నటువంటి బిడ్డలకు మీకు ఆపదల భద్రత ఇచ్చేయండి తండ్రి. ఎవరికి ఎటువంటి ఇబ్బంది లేకుండా మీ సన్నిధిలో ప్రతి ఒక్కరు కూడా నాయన చక్కని ఆయన జీవితాల్లో కలిగి ఉండడానికి మీకు చూపించండి ఆయన. అలాగే చెరువులు చేస్తున్న వారు ఉన్నారు, ఆ చెరువులు సమృద్ధిగా పాలించడానికి మీకు చూపించండి ఆయన. అలాగే ప్రభు నా ప్రియ బిడ్డలు అనేక మంది గల్ఫ్ దేశాలు, అమెరికా దేశాలు, కువైట్ దేశాలు, ఆయా దేశాల్లో ప్రభు నా ప్రియ బిడ్డలు పనిచేస్తుండగా మీకు ఆపదల భద్రత వారికి అనుగ్రహించండి. వారు అక్కడ కొన్ని సంవత్సరాలు పని చేసుకుని సంతోషంగా ఆనందంగా తిరిగి రావడానికి మీకు చూపించండి ఆయన. అలాగే సంతోషపరలో ఉన్నటువంటి సంఘ బిడ్డలందరిని బట్టి మీకు వందనాలు. సంతోషపరలో ఉన్న ప్రతి కుటుంబాన్ని మీరు దీవించండి, ఆశీర్వదించండి. వారి పనులు, ప్రయాణాల్లో, వ్యాపారాల్లో, ఉద్యోగాలు మీరు తోడుకొని సాయం చేయండి. సంతోషపరలో ఉన్నటువంటి బిడ్డలు ఉదయాన్నే లేచిన నాయన చెల్లి మీద పనికి వెళ్తున్న వారు, అలాగే చేపల చెరువులు, రొయ్యల చెరువులు చేస్తున్న వారు ఉన్నారు. అవన్నీ కూడా సమృద్ధిగా పాలించడానికి మీకు చూపించండి. అలాగే మా ప్రియ బిడ్డలు నలుగు దేశంలో ఉన్నవారు కూడా ఉన్నారు, వారికి మీకు ఆపదల భద్రత అనుగ్రహించండి నాయన. అలాగే నాయన ఇంకా ఆయన జీవరాశులు పెంచుతున్నటువంటి వారు ఉన్నారు, దూర ప్రాంతాలు వెళ్ళి నాయన ఎంతగానో ఆయన ఇదిగో తండ్రి జీవరాశులను పెంచుతుండగా అవన్నీ కూడా సమృద్ధిగా పాలించడానికి మీకు చూపించండి ఆయన. అలాగే ఎవరైతే బలహీనంగా ఉన్నారో బలహీనంగా ఉన్న బిడ్డలను బలపరచండి, మంచి ఆరోగ్యము, శక్తిని, బలము దయచండి. ఎవరైతే బిడ్డలు లేక బాధపడుతున్నారో వారి గర్భాలు తెరిచి ఆయన జీవికల బిడ్డలను ప్రభావ బిడ్డలకు అనుగ్రహించండి. ఎవరైతే గర్భిణీ స్త్రీలుగా ఉన్నారో తగిన కాలంలో సులువైన కాలంలో ప్రభావ నా ప్రియ బిడ్డలకు అనుగ్రహించండి ఆయన. ఇదిగో తండ్రి ఆయన అలాగే 10th క్లాస్ ఎగ్జామ్ రాయడానికి సిద్ధపడుతున్న బిడ్డలు, అలాగే ఇంటర్మీడియట్ ఎగ్జామ్ రాయడానికి సిద్ధపడుతున్న బిడ్డలు, డిగ్రీ ఎగ్జామ్ రాయడానికి సిద్ధపడుతున్నటువంటి బిడ్డలు, అలాగే ఆయా ఎగ్జాములు రాయడానికి సిద్ధపడుతున్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా మీరు జ్ఞాపకం చేసుకుని వారి ఎగ్జామ్స్లో మీరు తోడుగా ఉండి మంచి నాయన ఇదిగో తండ్రి జ్ఞానము, తెలివి, బుద్ధి వ్యాపించి ఆ జ్ఞానంతో నాయన మీ జ్ఞానంతో ఎగ్జాములు రాయడానికి చూపించమని ఆయన పరిచయకు సహకరిస్తున్న వారిని, సహాయం చేస్తున్న వారందరినీ కూడా మీరు దీవించి ఆశీర్వదించి బలపరచమని ఈ రోజంతా మీకు ఆపదల భద్రత నా ప్రియ బిడ్డలకు అనుగ్రహించమని యేసు పరిశుద్ధ నామములో మాది వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మని ఆ సహవాసం సన్నిధి, కాపుదల భద్రత నా ప్రియ బిడ్డలందరికీ పరిశుద్ధాత్మ దేవుడు సదా తోడైంది నడిపించుగా. ఆమేన్. అందరికీ